ఏఎం న్యూస్కి స్వాగతం. కర్నూలులో ఉన్న రాష్ట్ర స్థాయి కార్యాలయాలను అమరావతికి తరలించవద్దని న్యాయవాదులు డిమాండ్ చేశారు. శుక్రవారం లోపు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని న్యాయవాదులు హెచ్చరించారు. We want High Court. We want High Court. We want High Court. Jai Rayalaseema. Jai Rayalaseema. We want Rayalaseema. న్యాయవాదుల ఐక్యత. జై రాయలసీమ. జై రాయలసీమ. జై రాయలసీమ. జై రాయలసీమ. జై స్వతంత్ర. విషయం చాలా బాధాకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా నువ్వు ప్రామిలి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ అసెంబ్లీ సీట్లు తక్కువగా ఉన్నాయని అక్కడ అసెంబ్లీ అవుతున్నాడు బట్టి మనకు న్యాయం చేస్తాడు, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందింపజేస్తాడని చెప్పి మరి ఏర్పాటు చేయాలి. కర్నూలు హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి. రాయలసీమ న్యాయవాదుల ఐక్యత. రాయలసీమ బ్లాక్మెయిల్ అంటారు. రాయలసీమ ప్రాంత ప్రజలు త్వరగా పడిపోతారు. రాయలసీమ ప్రాంత ప్రజలను ఎమోషనల్ కరమైన విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో ఎక్కువ కాలం రాయలసీమ ప్రాంతం చేసేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మరి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ, ప్రజా సంఘాలు రాయలసీమలో హైకోర్టు బెంచ్ వాగ్దానాన్ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రాయలసీమలో హైకోర్టు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ప్రజాప్రతినిధులు వెంటనే రాయలసీమలోని ప్రజాప్రతినిధులు వెంటనే వెంటనే రాయలసీమ ప్రజల హక్కు